సింధు నాగరికత. సింధు నాగరికత కాంస్య యుగానికి చెందినది. సింధు నాగరికత ఏ యుగానికి చెందినది అంటే కాంస్య యుగానికి చెందినది. భారతదేశంలో వాడిన మొదటి లోహం రాగి. భారతదేశంలో వాడిన మొదటి లోహం ఏది అంటే రాగి. సింధు నాగరికత కాలం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుండి 1500 వరకు కొనసాగింది. సింధు నాగరికత ఉన్నత దశలో ఉన్న కాలం క్రీస్తు పూర్వం 2500 నుండి క్రీస్తు పూర్వం 1750 వరకు సింధు నాగరికత ఉన్నత దశలో ఉంది. సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత. సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికత అంటే పట్టణ నాగరికత. హరప్పా నాగరికతకు కేంద్ర స్థానం సింధు నది. హరప్పా నాగరికతకు కేంద్ర స్థానం ఏది అంటే సింధు నది. సింధు నాగరికతలోని 6 ప్రసిద్ధ నగరాలు: 1 మొహంజోదారో, 2 హరప్పా, 3 చన్హుదారో, 4 బన్వాలి, 5 కాలిబంగన్, 6 లోతాల్. సింధు నాగరికతలోని 6 ప్రసిద్ధ నగరాలు మొహంజోదారో, హరప్పా, చన్హుదారో, బన్వాలి, కాలిబంగన్, లోతాల్. సింధు లేదా హరప్పా నాగరికతను క్రీస్తు శకం 1921లో కనుగొన్నారు. హరప్పా నాగరికత త్రవ్వకాలు సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో జరిగాయి. హరప్పా నాగరికత త్రవ్వకాలు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి అంటే సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో జరిగాయి. సింధు నాగరికతనే హరప్పా నాగరికత అని పిలుస్తున్నారు. సింధు నాగరికతకు గల మరొక పేరు హరప్పా నాగరికత. త్రవ్వకాలలో మొదట బయలుపడిన నగరం హరప్పా. సింధు నాగరికత కాలంలో త్రవ్వకాలలో మొదట బయలుపడిన నగరం ఏది అంటే హరప్పా నగరం. ధాన్యాగారాల ఉనికి హరప్పాలో లభ్యమైంది. సింధు నాగరికత కాలంలో ధాన్యాగారాల ఉనికి ఏ ప్రాంతంలో బయలుపడింది అంటే హరప్పా పట్టణంలో బయలుపడింది. సింధు నాగరికతలో అతిపెద్ద పట్టణం ఏది అంటే మొహంజోదారో. సింధు నాగరికతలో అతిపెద్ద పట్టణం మొహంజోదారో. మహాస్నానవాటిక మొహంజోదారోలో బయలుపడింది. సింధు నాగరికత కాలంలో మహాస్నానవాటిక ఎక్కడ బయలుపడింది అంటే మొహంజోదారో పట్టణంలో బయలుపడింది. అతిపెద్ద ధాన్యాగారం మొహంజోదారోలో బయలుపడింది. సింధు నాగరికత కాలంలో అతిపెద్ద ధాన్యాగారం ఏ ప్రాంతంలో బయలుపడింది అంటే మొహంజోదారో ప్రాంతంలో అతిపెద్ద ధాన్యాగారం బయలుపడింది. సింధు నాగరికతలోని పట్టణాల నిర్మాణం గ్రిడ్ పద్ధతిలో జరిగింది. సింధు నాగరికతలోని పట్టణాల నిర్మాణం గ్రిడ్ పద్ధతిలో జరిగింది. కోట లేని ఏకైక నగరం చన్హుదారో. సింధు నాగరికతలో కోట లేని ఏకైక నగరం ఏది అంటే చన్హుదారో. సింధు నాగరికత కాలంలో ప్రధాన పంటలు గోధుమలు మరియు బార్లీ. సింధు నాగరికత కాలంలో ప్రధాన పంటలు ఏమిటి అంటే గోధుమలు మరియు బార్లీ. వరి ధాన్యం పండించిన ఆనవాళ్లు లోతాల్ మరియు రంగాపూర్లో లభించాయి. సింధు నాగరికత కాలంలో వరి ధాన్యం పండించిన ఆనవాళ్లు ఎక్కడ లభించాయి అనే ప్రశ్నకు లోతాల్ మరియు రంగాపూర్లో వరి ధాన్యం పండించిన ఆనవాళ్లు లభించాయి. సింధు నాగరికత ప్రజలు కాల్చిన ఇటుకలతో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేసుకున్నారు. సింధు నాగరికత ప్రజలు కాల్చిన ఇటుకలతో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే సింధు నాగరికత ప్రజలు మురుగు కాలువలపై ఇటుకలను కప్పి ఉంచేవారు. సింధు నాగరికత ప్రజలు మురుగు కాలువలపై ఇటుకలను కప్పి ఉంచేవారు. సింధు నాగరికత ప్రజలు భూములను దున్నకుండా త్రవ్వేవారు. సింధు నాగరికత ప్రజలు భూములను దున్నకుండా త్రవ్వేవారట. సింధు నాగరికత ప్రజలు తూనికలు మరియు కొలతలను ప్రమాణబద్ధం చేశారు. సింధు నాగరికత ప్రజలు తూనికలు మరియు కొలతలను ప్రమాణబద్ధం చేశారట. సింధు నాగరికత ప్రజలు ప్రత్తిని పండించారు. సింధు నాగరికత ప్రజలు ప్రత్తిని కూడా పండించారు. సుమేరియన్లు మరియు బహ్రయిన్ దేశాలతో వ్యాపారం చేశారు. సింధు నాగరికత ప్రజలు సుమేరియన్లు మరియు బహ్రయిన్ దేశాలతో వ్యాపారం చేశారు. సుమేరియన్ గ్రంథాలు సింధు ప్రాంతాన్ని మెలుహా అని పేర్కొన్నాయి. సుమేరియన్ గ్రంథాలు సింధు ప్రాంతాన్ని మెలుహా అని పేర్కొన్నాయట. హరప్పా ప్రజలకు ఇనుము గురించి తెలియదు. హరప్పా ప్రజలకు ఇనుము గురించి తెలియదు. స్త్రీ శక్తిని పూజించడం మరియు లింగ పూజ అనేవి సింధు నాగరికత కాలం నుండి ప్రారంభమైంది. సింధు ప్రజల ఆరాధ్య దైవం అమ్మ తల్లి.
సింధు ప్రజల ఆరాధ్య దైవం ఏమిటి అంటే అమ్మ తల్లి. సింధు ప్రజలు ముద్రికలను స్టియోటైట్తో తయారు చేసేవారు. సింధు ప్రజలు ముద్రికలను దేనితో తయారు చేసేవారు అంటే స్టియోటైట్తో తయారు చేసేవారు. సింధు ప్రజల వ్రాత మొదటి పంక్తి ఎడమ నుండి కుడికి, రెండవ పంక్తి కుడి నుండి ఎడమకు రాసేవారు. ముద్రికలపై ఎక్కువగా వృషభాన్ని చెక్కారు. సింధు ప్రజలు ముద్రికలపై ఎక్కువగా వృషభాన్ని చెక్కారు. నాట్యగత్త కాంస్య విగ్రహం మొహంజోదారోలో బయల్పడింది. సింధు నాగరికత కాలంలో నాట్యగత్య కాంస్య విగ్రహం ఎక్కడ బయల్పడింది అంటే మొహంజోదారోలో బయల్పడింది. అగ్నిపూజకు ఆద్యులు సింధు నాగరికత ప్రజలు. అగ్నిపూజకు ఆద్యులు ఎవరు అంటే సింధు నాగరికత ప్రజలు. కాలిబంగన్ అంటే నల్లగాజులు అని అర్థం. మన దేశంలో సింధు నాగరికత ప్రాంతాలు ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. మన దేశంలో సింధు నాగరికత ప్రాంతాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. సింధు ప్రజలు రాగి ఖనిజాన్ని రాజస్థాన్లోని కేత్రి నుండి పొందారు. సింధు ప్రజలు రాగి ఖనిజాన్ని ఎక్కడి నుండి పొందారు అంటే రాజస్థాన్లోని కేత్రి ప్రాంతం నుండి రాగి ఖనిజాన్ని సింధు ప్రజలు పొందారు. సింధు ప్రజలు వెండిని ఆఫ్ఘనిస్తాన్ నుండి పొందారు. సింధు ప్రజలు వెండిని ఎక్కడి నుండి పొందేవారు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి పొందేవారు. సింధు ప్రజలు బంగారాన్ని కోలార్ నుండి పొందేవారు. సింధు ప్రజలు బంగారాన్ని ఎక్కడి నుండి పొందేవారు అంటే కోలార్ ప్రాంతం నుండి పొందేవారు. సింధు ప్రజలు టెర్రకోటతో ముద్రికలు, బొమ్మలు, పాత్రలు తయారు చేసేవారు. సింధు ప్రజలు టెర్రకోటతో ముద్రికలని, బొమ్మల్ని, పాత్రల్ని తయారు చేసేవారు. టెర్రకోట అంటే కాల్చిన మట్టి. టెర్రకోట అంటే కాల్చిన మట్టి. ఈ కాల్చిన మట్టితో ముద్రికలు, బొమ్మలు, పాత్రలు తయారు చేసేవారట. వ్యవసాయానికి నాగలి వాడినట్లు కాలిబంగన్ శిథిలాలు తెలుపుతున్నాయి. సింధు నాగరికత కాలంలో వ్యవసాయానికి నాగలి వాడిన గుర్తులు కాలిబంగన్ ప్రాంతంలో బయలుపడ్డాయట. సింధు ప్రజలు తివాచీ తయారీకి ముఖ్యంగా ప్రత్తిని ఉపయోగించేవారు. సింధు ప్రజలు తివాచీ తయారీకి ముఖ్యంగా ప్రత్తిని ఉపయోగించేవారట. హరప్పా మరియు మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా డిల్మున్ ఉండేది. హరప్పా మరియు మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా డిల్మున్ ఉండేది. ప్రస్తుతం డిల్మున్ పేరు బహ్రైన్. హరప్పా మరియు మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా బహ్రైన్ దేశం ఉండేది. సింధు ప్రజలు విదేశీ వ్యాపారం లోతాల్ నుండి చేసేవారు. సింధు ప్రజలు విదేశీ వ్యాపారం ఎక్కడి నుండి చేసేవారు అంటే లోతాల్ ప్రాంతం నుండి విదేశీ వ్యాపారం చేసేవారు. పూసల తయారీ పరిశ్రమ లోతాల్ మరియు చన్హుదారో పట్టణాల్లో ఎక్కువగా ఉంది. సింధు నాగరికత కాలంలో పూసల తయారీ పరిశ్రమ ఎక్కువగా ఏ పట్టణాల్లో ఉంది అంటే లోతాల్ మరియు చన్హుదారో పట్టణాల్లో పూసల తయారీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. గుర్రం అవశేషాలు సుర్కోటుడాలో బయల్పడ్డాయి. సింధు నాగరికత కాలంలో గుర్రం అవశేషాలు ఏ ప్రాంతంలో బయల్పడ్డాయి అంటే సుర్కోటుడా అనే ప్రాంతంలో బయల్పడ్డాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెండి బయల్పడిన దేశం భారతదేశం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెండి బయల్పడిన దేశం ఏది అంటే భారతదేశం. సింధీ భాషలో మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. గుజరాతీ భాషలో లోతాల్ అంటే మృతుల దిబ్బ అని అర్థం. గుజరాతీ భాషలో లోతాల్ అంటే మృతుల దిబ్బ అని అర్థం. సింధీ భాషలో మొహంజోదారో అంటే మృతుల దిబ్బ. గుజరాతీ భాషలో లోతాల్ అంటే మృతుల దిబ్బ అని అర్థం. భూమిని దున్నిన గుర్తులు కాలిబంగన్లో కనుగొన్నారు. సింధు నాగరికత కాలంలో భూమిని దున్నిన గుర్తులు కాలిబంగన్ ప్రాంతంలో కనుగొన్నారు. ది ఇండియన్ సివిలైజేషన్ పుస్తక రచయిత మార్టిమర్ వీలర్. ది ఇండియన్ సివిలైజేషన్ పుస్తక రచయిత ఎవరు అంటే మార్టిమర్ వీలర్. సింధు నాగరికత అదృశ్యం కావడానికి వరదలు, ఆర్యుల దండయాత్ర, భూకంపాలు కారణమని చరిత్రకారుల అభిప్రాయం. సింధు నాగరికతను హరప్పా నాగరికతగా పేరు మార్చినది జాన్ మార్షల్. సింధు నాగరికతను హరప్పా నాగరికతగా పేరు మార్చినది ఎవరు అంటే జాన్ మార్షల్. సింధు నాగరికతలో కుండలు ఎక్కువగా ఎరుపు రంగులో చేశారు. సింధు నాగరికత కాలంలో కుండల్ని ఎక్కువగా ఎరుపు రంగులో తయారు చేసేవారట. కాలిబంగన్ మరియు లోతాల్లో అగ్నిపూజ ఆనవాళ్లు కనుగొన్నారు. ముద్రికల మీద ఎక్కువగా వృషభం బొమ్మను ముద్రించారు. సింధు నాగరికత కాలంలో ముద్రికల మీద ఎక్కువగా వృషభం బొమ్మను ముద్రించేవారట. ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత ఆకస్మిక వినాశనం అయిందని మార్టిమర్ వీలర్ అభిప్రాయపడ్డారు.
ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత ఆకస్మిక వినాశనం అయిందని పేర్కొన్నది ఎవరు అంటే మార్టిమర్ వీలర్. అతినోదంద ఆయుధగారం ఎక్కడ బయలుపడింది అంటే హరప్పా ప్రాంతంలో బయలుపడింది. అతినోదంద ఆయుధగారం హరప్పా పట్టణంలో బయలుపడింది. బార్లీ, ఆవాలు బన్వాలీలో బయలుపడ్డాయి. సింధు నాగరికత కాలంలో బార్లీ మరియు ఆవాలు బన్వాలి ప్రాంతంలో బయలుపడ్డాయి. మెసపటోమియాలోని ఉర్, కిష్, ఉమ్మా, టెల్, అనూర్ అనే ప్రాంతాల్లో సింధు నాగరికతకు చెందిన ముద్రికలు లభించాయి. మెసపటోమియాలోని ఏ ప్రాంతాల్లో సింధు నాగరికతకు చెందిన ముద్రికలు లభించాయి అంటే ఉర్, కిష్, ఉమ్మా, టెల్, అనూర్ అనే ప్రాంతాల్లో సింధు నాగరికతకు చెందిన ముద్రికలు లభించాయి. మెసపటోమియాలోని ఉమ్మా అనే ప్రాంతంలో సింధు ప్రజల వస్త్రాల మూట దొరికింది. మెసపటోమియాలోని ఏ ప్రాంతంలో సింధు ప్రజల వస్త్రాల మూట దొరికింది అంటే ఉమ్మా అనే ప్రాంతంలో సింధు ప్రజల వస్త్రాల మూట లభ్యమైంది. మొట్టమొదటగా జరిగిన లోహ వ్యాపారం రాగి. మొట్టమొదటగా జరిగిన లోహ వ్యాపారం ఏది అంటే రాగి. లోతాల్ ప్రాంతంలో చదరంగం ఆట వంటి ఆనవాళ్లు లభించాయి. సింధు నాగరికత కాలంలో చదరంగం ఆట వంటి ఆనవాళ్లు ఏ ప్రాంతంలో బయలుపడ్డాయి అంటే లోతాల్ ప్రాంతంలో లభించాయి. టెర్రకోటా మీద స్త్రీ బొమ్మలు దొరకని ప్రాంతం లోతాల్ మరియు కాలిబంగన్. ఇటుకల తయారీలో సింధు ప్రజలు అత్యంత పరిపక్వత సాధించారు. ఇటుకల తయారీలో సింధు ప్రజలు అత్యంత పరిపక్వత సాధించారు. సింధు ప్రజల లిపిని సర్పలేఖనం అని, బొమ్మల లిపి అని అంటారు. సింధు ప్రజల లిపిని సర్పలేఖనం లేదా బొమ్మల లిపి అని కూడా అంటారు. మొహంజోదారోలో అతిపెద్ద కట్టడం ధాన్యాగారం. సింధు నాగరికత మెసపటోమియా నాగరికత నుండి పుట్టిందని మార్టిమర్ వీలర్ అభిప్రాయపడ్డాడు. సింధు నాగరికత కాలం నాటి కాంస్య రథం బొమ్మ లభ్యమైన ప్రాంతం దైమాబాద్. దైమాబాద్లో కాంస్య రథం బొమ్మ లభ్యమైంది. హరప్పా నగరంలో లభ్యమైన ముఖ్యమైన శిలా విగ్రహాలు ఎరుపు రాయితో చెక్కబడిన నగ్నంగా ఉన్న పురుషుని ఛాతీ భాగం మరియు నర్తకి బొమ్మ హరప్పా నగరంలో బయలుపడ్డ శిలా విగ్రహాలు. సింధు నాగరికతకు చెందిన కాలిన వస్త్ర పీలిక మొహంజోదారో పట్టణంలో లభ్యమైంది. సింధు నాగరికతకు చెందిన కాలిన వస్త్ర పీలిక ఏ ప్రాంతంలో బయలుపడింది అంటే మొహంజోదారోలో బయలుపడింది. సింధు ప్రజలు పూజించిన పక్షి పావురం. సింధు ప్రజలు పూజించిన పక్షి ఏమిటి అంటే పావురం. నటరాజుని పోలిన రాతి విగ్రహం హరప్పా ప్రాంతంలో బయలుపడింది. నటరాజును పోలిన రాతి విగ్రహం ఏ ప్రాంతంలో బయలుపడింది అంటే హరప్పా ప్రాంతంలో బయలుపడింది. స్త్రీల మర్మాంగాలను పోలిన గుర్తులు గల రాళ్ళు హరప్పాలో లభ్యమయ్యాయి. స్త్రీల మర్మాంగాలను పోలిన గుర్తులు గల రాళ్ళు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే హరప్పాలో లభ్యమయ్యాయి. సింధు నాగరికతకు చెందిన ముద్రికలపై ఎక్కువగా కనిపించే చెట్లు రావి మరియు వేప. సింధు నాగరికతకు చెందిన ముద్రికలపై ఎక్కువగా రావి చెట్టు మరియు వేప చెట్టుల గుర్తులు కనిపించేవి. సిరాబుడ్డి దొరికిన ప్రాంతం చన్హుదారో. సింధు నాగరికత ప్రాంతంలో ఏ ప్రాంతంలో సిరాబుడ్డి దొరికింది అంటే చన్హుదారో ప్రాంతంలో సిరాబుడ్డి లభించింది. గుజరాత్ ప్రాంతంలో సింధు ప్రజలు ఏనుగును మచ్చిక చేసుకున్నారు. సింధు ప్రజలు ఏనుగును ఏ ప్రాంతంలో మచ్చిక చేసుకున్నారు అంటే గుజరాత్ ప్రాంతంలో చేసుకున్నారనే ఆనవాళ్లు లభించాయి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నగ్న నర్తకి కాంస్య విగ్రహం మొహంజోదారో ప్రాంతంలో లభ్యమైంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నగ్న నర్తకి కాంస్య విగ్రహం మొహంజోదారో పట్టణంలో లభ్యమైంది. మినీ హరప్పాగా పిలువబడిన పట్టణం లోతాల్. మినీ హరప్పాగా పిలువబడిన పట్టణం ఏది అంటే లోతాల్. గ్రిడ్ విధానం పాటించకుండా అస్తవ్యస్తంగా ఉండే రహదారులు కలిగి ఉన్న ఏకైక సింధు నాగరికత ప్రాంతం బన్వాలి. గ్రిడ్ విధానం పాటించని ఏకైక సింధు నాగరికత ప్రాంతం ఏది అంటే బన్వాలి. పులిబొమ్మ ఉన్న ముద్రిక బన్వాలి ప్రాంతంలో లభించింది. పులిబొమ్మ ఉన్న ముద్రిక ఏ ప్రాంతంలో లభించింది అంటే బన్వాలి ప్రాంతంలో లభించింది. సింధు ప్రజలు మృతదేహం తల ఉత్తర దిక్కున ఉండేటట్లుగా ఖననం చేసేవారు. సింధు ప్రజలు మృతదేహం తల ఉత్తర దిక్కున ఉండేటట్లుగా ఖననం చేసేవారు. మొట్టమొదటిసారిగా సింధు నాగరికత లిపిని 1853లో గుర్తించారు. మొట్టమొదటిసారిగా సింధు నాగరికత లిపిని ఎప్పుడు గుర్తించారు అంటే 1853వ సంవత్సరంలో సింధు నాగరికత లిపిని మొదటిసారిగా గుర్తించారు.
సింధు నాగరికతలో బయలుపడిన వివిధ ఖనన విధానాలు చూసినట్లయితే హరప్పా ప్రాంతంలో చెక్కతో చేసిన శవపేటిక బయలుపడింది. చుర్కటోడా ప్రాంతంలో కుండ పెంకులు ఉన్న సమాధి లభ్యమైంది. లోతాల్ ప్రాంతంలో జంట సమాధి, ఆడ బంగ ఇద్దరిని కలిపి సమాధి చేసిన ఆనవాళ్లు లభించాయి. కాలిబంగన్లో ఇటుకలతో నిర్మించబడిన సమాధి లభ్యమైంది. సింధు ప్రజలు ఎక్కువగా కాల్చడం, పూడ్చిపెట్టడం వంటి ఖనన పద్ధతులు పాటించారు. సింధు ప్రజలు ఎక్కువగా ఏ ఖనన పద్ధతులు పాటించారంటే కాల్చడం, పూడ్చిపెట్టడం వంటి ఖనన పద్ధతులు పాటించారు. సింధు ప్రజల ప్రధాన ఎగుమతులు గమనించినట్లయితే కాటన్ వస్త్రాలు, టెర్రకోటా వస్త్రాలు, కుండలు మరియు పాత్రలు సింధు ప్రజల ప్రధాన ఎగుమతులుగా ఉండేవి. సింధు ప్రజల ముఖ్య వాహనం ఎడ్లబండి. సింధు ప్రజల ముఖ్య వాహనం ఏది అంటే ఎడ్లబండి. సింధు ప్రజలు పునర్జన్మను నమ్మేవారు. సింధు ప్రజలు పునర్జన్మను నమ్మేవారా లేదా అంటే నమ్మేవారు. సింధు ప్రజలు పునర్జన్మను నమ్మేవారు. నేసిన నూలు గుడ్డ మొక్క ఒకటి మొహంజోదారోలో లభించింది. నేసిన నూలు గుడ్డ మొక్క ఒకటి ఎక్కడ లభ్యమైంది అంటే మొహంజోదారో పట్టణంలో లభ్యమైంది. ఇంగ్లీష్ బాండ్ అని పిలిచే తాపీ పనిని ప్రవేశపెట్టింది సింధు ప్రజలే. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వరి ధాన్యాన్ని పండించింది సింధు ప్రజలే. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వరి ధాన్యాన్ని పండించింది సింధు ప్రజలే. మొహంజోదారో స్త్రీలకు కాటుక మరియు మైపోతలు తెలుసు. సింధు నాగరికత కాలం నాటి పెదవులకు రంగులు వేసే పరికరాలు చన్హుదారో శిథిలాలలో లభించాయి. ప్రపంచంలో మొదటిసారిగా ప్రత్తిని పండించినది సింధు నాగరికత ప్రజలు. ప్రపంచంలో మొదటిసారిగా ప్రత్తిని పండించినది సింధు నాగరికత ప్రజలు. మొహంజోదారోలోని ధాన్యాగారం కోట లోపల ఉంది. హరప్పాలోని ధాన్యాగారం కోట బయట ఉంది. మొహంజోదారోలోని ధాన్యాగారం ఏమో కోట లోపల ఉంది. హరప్పాలో లభ్యమైన ధాన్యాగారం ఏమో కోట బయట ఉంది. కాలిబంగన్లో జంతుబలి ఆనవాళ్లు కనబడ్డాయి. సింధు నాగరికత కాలం నాటి జంతుబలి ఆనవాళ్లు ఎక్కడ కనబడ్డాయి అంటే కాలిబంగన్ ప్రాంతంలో లభ్యమయ్యాయి. హరప్పా పట్టణం రావి నది ఒడ్డున ఉంది. హరప్పా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది అంటే రావి నది ఒడ్డున ఉంది. మొహంజోదారో సింధు నది ఒడ్డున ఉంది. మొహంజోదారో పట్టణం ఏ నది ఒడ్డున ఉంది అంటే సింధు నది ఒడ్డున ఉంది. చన్హుదారో సింధు నది ప్రాంతంలో ఉంది. చన్హుదారో పట్టణం ఏ నది ప్రాంతంలో ఉంది అంటే సింధు నది ప్రాంతంలో ఉంది. కాలిబంగన్ గగ్గర్ నదీ ప్రాంతంలో ఉంది. కాలిబంగన్ ఏ నదీ ప్రాంతంలో ఉంది అంటే గగ్గర్ నదీ ప్రాంతంలో ఉంది. లోతాల్ బొగావా నది ఒడ్డున ఉంది. లోతాల్ ఏ నది ఒడ్డున ఉంది అంటే బొగావా నది ఒడ్డున ఉంది. బన్వాలి ఏ నది ఒడ్డున ఉంది అంటే సరస్వతి నది ఒడ్డున ఉంది. బన్వాలి ప్రాంతం సరస్వతి నది ఒడ్డున ఉండేది. హరప్పా ప్రాంతాన్ని 1921లో దయారాం సాహ్ని కనుగొన్నారు. హరప్పా ప్రాంతాన్ని 1921లో దయారాం సాహ్ని కనుగొన్నారు. మొహంజోదారో ప్రాంతాన్ని 1922లో ఆర్డి బెనర్జీ కనుగొన్నారు. మొహంజోదారో ప్రాంతాన్ని 1922లో ఆర్డి బెనర్జీ కనుగొన్నారు. చన్హుదారో ప్రాంతాన్ని 1953లో ఏ ఘోష్ కనుగొన్నారు. చన్హుదారో ప్రాంతాన్ని 1953లో ఏ ఘోష్ కనుగొన్నారు. లోతాల్ ప్రాంతాన్ని 1957లో ఎస్ఆర్ రావు కనుగొన్నారు. లోతాల్ ప్రాంతాన్ని ఎవరు కనుగొన్నారు అంటే 1957లో ఎస్ఆర్ రావు కనుగొన్నారు. బన్వాలి ప్రాంతాన్ని 1974లో ఆర్ఎస్ బిస్ట్ కనుగొన్నారు. బన్వాలి ప్రాంతాన్ని ఎవరు ఎప్పుడు కనుగొన్నారు అంటే 1974లో ఆర్ఎస్ బిస్ట్ కనుగొన్నారు. రాకిగర్హి ప్రాంతాన్ని అమరేంద్రనాథ్ కనుగొన్నారు. రాకిగర్హి ప్రాంతాన్ని ఎవరు కనుగొన్నారు అంటే అమరేంద్రనాథ్. రోపార్ ప్రాంతాన్ని 1955-56లో వైడి శర్మ కనుగొన్నారు. రోపార్ ప్రాంతాన్ని ఎవరు కనుగొన్నారు అంటే వైడి శర్మ కనుగొన్నారు. ధోలవీర ప్రాంతాన్ని కనుగొన్నది జేపీ జోషి. ధోలవీర ప్రాంతాన్ని ఎవరు కనుగొన్నారు అంటే జేపీ జోషి కనుగొన్నారు. ధోలవీర ప్రాంతంలో త్రవ్వకాలు జరిపినది ఆర్ఎస్ బిస్ట్. ధోలవీర ప్రాంతాన్ని కనుగొన్నది జేపీ జోషి, త్రవ్వకాలు జరిపినది ఆర్ఎస్ బిస్ట్. సుక్త జెండర్ ప్రాంతాన్ని కనుగొన్నది సర్ అరెల్ స్టెయిన్. సుక్త జెండర్ ప్రాంతాన్ని కనుగొన్నది ఎవరు అంటే సర్ అరెల్ స్టెయిన్. సుర్కటోడా ప్రాంతాన్ని 1972లో జేపీ జోషి కనుగొన్నారు. సుర్కటోడా ప్రాంతాన్ని 1972వ సంవత్సరంలో జేపీ జోషి కనుగొన్నారు. దైమాబాద్ ప్రాంతాన్ని కనుగొన్నది బీపీ బోపర్తికర్.
సింధు ప్రజలు ఆరాధించిన చిహ్నం స్వస్తిక్. సింధు ప్రజలు ఏ చిహ్నాన్ని ఆరాధించారు అంటే స్వస్తిక్ చిహ్నాన్ని ఆరాధించారు. సింధు నాగరికత కాలంలో అంతర్జాతీయ ఓడరేవులు లోతాల్, బాలాకోట్, సుర్కటోడా. సింధు నాగరికత కాలంలో అంతర్జాతీయ ఓడరేవులు ఏవి అంటే లోతాల్, బాలాకోట్, సుర్కటోడా. గడ్డం గల పురుషుని విగ్రహం మొహంజోదారోలో లభించింది. గడ్డం గల పురుషుని విగ్రహం మొహంజోదారో పట్టణంలో లభించింది. కాంస్యంతో చేసిన కొలబద్ద హరప్పాలో లభ్యమైంది. కాంస్యంతో చేసిన కొలబద్ద ఏ పట్టణంలో లభ్యమైంది అంటే హరప్పాలో లభ్యమైంది. దంతంతో చేసిన కొలబద్ద ఏ ప్రాంతంలో లభ్యమైంది అంటే లోతాల్లో లభ్యమైంది. దంతంతో చేసిన కొలబద్ద లోతాల్లో లభ్యమైంది. మనిషి శవంతో పాటు కుక్కను కూడా సమాధి చేసిన ఆనవాళ్లు రోపార్లో లభించాయి. మనిషి శవంతో పాటు కుక్కను కూడా సమాధి చేసిన ఆనవాళ్లు ఏ ప్రాంతంలో లభించాయి అంటే రోపార్ ప్రాంతంలో లభించాయి. పాకిస్తాన్లో బయలుపడిన సింధు నాగరికత ప్రాంతాలు హరప్ప, మొహంజోదారో, చన్హుదారో, కోట్డిజీ, గన్హరివాలా, అమ్రి, బాలాకోట్, సుక్తజండార్. ఈ 8 ప్రాంతాలు పాకిస్తాన్ ప్రాంతంలో బయలుపడ్డాయి. భారత్లో బయలుపడిన సింధు నాగరికత ప్రాంతాలు లోతాల్, కాలిబంగన్, బన్వాలి, సుర్కటోడా, రోపార్, రంగాపూర్, ధోలవీరా, రాకిగర్హి, దైమాబాద్. ఈ 9 ప్రాంతాలు భారతదేశంలో బయలుపడ్డాయి. సింధు నది ప్రాంతంలో బయలుపడిన పట్టణాలు చూసినట్లయితే సింధు నదికి కుడి ఒడ్డున మొహంజోదారో, అమ్రి పట్టణాలు బయలుపడ్డాయి. సింధు నదికి ఎడమ ఒడ్డున చన్హుదారో, కోట్డిజీ ప్రాంతాలు బయలుపడ్డాయి. సట్లెజ్ నది ప్రాంతంలో బయలుపడిన ప్రాంతాలు రోపార్, రోనవా. సింధు నాగరికత ప్రాంతాలు రోపార్ మరియు రోనవా. రావి నది ఎడమ ఒడ్డున హరప్పా పట్టణం బయలుపడింది. బొగావా నది ఒడ్డున లోతాల్ పట్టణం బయలుపడింది. గగ్గర్ నదీ ప్రాంతంలో కాలిబంగన్ మరియు రాకిగర్హి బయలుపడ్డాయి. గగ్గర్ నదీ ప్రాంతంలో కాలిబంగన్ పట్టణం మరియు రాకిగర్హి పట్టణాలు బయలుపడ్డాయి. సరస్వతి నదీ ప్రాంతంలో బన్వాలి ప్రాంతం బయలుపడింది. సరస్వతి నదీ ప్రాంతంలో బన్వాలి ప్రాంతం బయలుపడింది. బాదర్ నదీ ప్రాంతంలో రంగాపూర్ పట్టణం బయలుపడింది. బాదర్ నదీ ప్రాంతంలో రంగాపూర్ పట్టణం బయలుపడింది. అరేబియా సముద్ర తీరాన బాలాకోట్ బయలుపడింది. మొహంజోదారోలో ప్రతి ఇంటికి ఒక స్నానపు గది ఉండేది. మొహంజోదారోలో ప్రతి ఇంటికి ఒక స్నానపు గది ఉండేది. రంగాపూర్లో ధాన్యం పొట్టు లభించింది. రంగాపూర్లో ధాన్యం పొట్టు లభించింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సింధు నాగరికత కాలంలో ధాన్యం పొట్టు లభించిన ప్రాంతం ఏది అంటే రంగాపూర్. మొహంజోదారోలో బావులు అత్యధికంగా కనుగొనబడ్డాయి. సింధు నాగరికత కాలంలో బావులు అత్యధికంగా ఏ ప్రాంతంలో కనుగొనబడ్డాయి అంటే మొహంజోదారో పట్టణంలో అత్యధికంగా బావులు కనుగొనబడ్డాయి. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మొహంజోదారోలో లభ్యమైన పశుపతి ముద్రలో ఏనుగు, పులి, ఖడ్గమృగంల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. అగ్ని వల్ల నాశనం కాబడిన ప్రాంతం కోట్డిజీ. అగ్ని వల్ల నాశనం కాబడిన ప్రాంతం ఏది అంటే కోట్డిజీ. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సింధు నాగరికత ప్రధాన లక్షణం నగర నిర్మాణ ప్రణాళిక. సింధు నాగరికత ప్రధాన లక్షణం నగర నిర్మాణ ప్రణాళిక. హరప్పా కాలంలో శిలజాట అనే మాటకు అర్థం బొగ్గుముక్క. హరప్పా కాలంలో శిలజాట అనే మాటకు అర్థం ఏమిటి అంటే బొగ్గుముక్క. అమ్రి ప్రాంతంలో ఖడ్గమృగం అవశేషాలు లభించాయి. సింధు నాగరికత ప్రాంతంలోని ఏ ప్రాంతంలో ఖడ్గమృగం అవశేషాలు లభించాయి అంటే అమ్రి ప్రాంతంలో లభించాయి. కాలిబంగన్లో ఒంటె అవశేషాలు లభించాయి. సింధు నాగరికత కాలానికి చెందిన ఏ ప్రాంతంలో ఒంటె అవశేషాలు లభించాయి అంటే కాలిబంగన్ ప్రాంతంలో లభించాయి. గుజరాత్లో ఏనుగు అవశేషాలు లభించాయి. సింధు నాగరికతకు చెందిన ఏనుగు అవశేషాలు ఏ ప్రాంతంలో లభించాయి అంటే గుజరాత్ రాష్ట్రంలో లభించాయి. మొహంజోదారోలో గడ్డం గల పురుషుని విగ్రహం లభించింది. సింధు నాగరికత కాలం నాటి గడ్డం గల పురుషుని విగ్రహం ఏ ప్రాంతంలో లభించింది అంటే మొహంజోదారోలో లభించింది. హరప్పా, చన్హుదారో ప్రాంతాల్లో కంచు పరిశ్రమ ఆధారాలు బయలుపడ్డాయి. హరప్పా, చన్హుదారో ప్రాంతాల్లో కంచు పరిశ్రమ ఆధారాలు బయలుపడ్డాయి. సింధు నాగరికత కాలం నాటి ఏ ప్రాంతాల్లో కంచు పరిశ్రమ ఆధారాలు బయలుపడ్డాయి అంటే హరప్పా మరియు చన్హుదారో. సింధు నాగరికత ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం గుజరాత్.
సింధు నాగరికత ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది అంటే గుజరాత్. సింధు నాగరికత ఉత్తర సరిహద్దు మ్యాండా. సింధు నాగరికత యొక్క ఉత్తర సరిహద్దు ఏమిటి అంటే మ్యాండా. సింధు నాగరికత దక్షిణ సరిహద్దు ఏది అంటే మల్వాన్. సింధు నాగరికత యొక్క దక్షిణ సరిహద్దు మల్వాన్. సింధు నాగరికత యొక్క పశ్చిమ సరిహద్దు సుక్తజండార్. సింధు నాగరికత యొక్క పశ్చిమ సరిహద్దు ఏది అంటే సుక్తజండార్. సింధు నాగరికత తూర్పు సరిహద్దు ఏది అంటే ఆలంగీర్పూర్. సింధు నాగరికత యొక్క తూర్పు సరిహద్దు ఉత్తరప్రదేశ్లోని ఆలంగీర్పూర్. సింధు నాగరికత విస్తరించిన ప్రదేశాలు పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర మహారాష్ట్ర, సింధ్, బెలూచిస్తాన్. సింధు నాగరికత విస్తరించిన ప్రదేశాలు ఏమిటంటే పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర మహారాష్ట్ర, సింధ్ మరియు బెలూచిస్తాన్. ఈ ప్రాంతాల్లో సింధు నాగరికత విస్తరించింది. ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత అంతరించిందని మార్టిమర్ వీలర్ అభిప్రాయపడ్డాడు. ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత అంతరించిందని అభిప్రాయపడింది ఎవరు అంటే మార్టిమర్ వీలర్. ప్రకృతి వైపరీత్యాలే సింధు నాగరికత అంతరించడానికి కారణం అని సర్ జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలే సింధు నాగరికత అంతరించడానికి కారణమని ఎవరు పేర్కొన్నారు అంటే సర్ జాన్ మార్షల్ అభిప్రాయం. సింధు నది వరదల వల్ల సింధు నాగరికత అంతమైంది అని దయారాం సాహ్ని అభిప్రాయపడ్డారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.